కర్కరం అనేది తింటాడు. గింత పెద్ద ఉంది లెగ్ పీస్ ఏంద్రా కూడా తిన్నాడు ముత్తుకంతా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. టేబుల్ పైన గైస్ మీరు చూడొచ్చు KFC కి సంబంధించిన చాలా స్మోకీ లెగ్ పీస్లు అయితే ఉన్నాయన్నమాట, లెగ్ పీస్ బకెట్స్. ఈరోజు ఈ వీడియోలో వీటన్నిటితో మేమేం చేయబోతున్నామంటే లెగ్ పీస్ ఈటింగ్ ఛాలెంజ్. సో ఈ స్మోకీ లెగ్ పీస్లని తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రెడీయా? నాకు కావాల్సింది. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ రోజే ఈ చికెన్ లెగ్ పీస్ల ఛాలెంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈరోజు వచ్చేసి మన జింగన్ బర్త్డే అన్నమాట. ఇది బర్త్డే స్పెషల్. సో అందరూ కూడా హ్యాపీ బర్త్డే జింగా అని చేస్తారా, నరేందర్ అని చేస్తారా, గజ్జి అని చేస్తారా, మీ ఇష్టము. లాస్ట్కి వస్తే పుల్లయ్య అని చేసినా సరే హ్యాపీ బర్త్డే విష్ అయితే చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన విజయ్ అయితే డిసైడ్ చేస్తుండో. కమాన్ విజయ్. ఎవరు? డింపి. ఎవరు? చిన్నబా. ఎవరు? పెద్దబా. ఎవరు? జింగాడు. సో ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ వచ్చేసి అన్న, థర్డ్ డింపిగాడు, ఫోర్త్ నరేందర్, ఫిఫ్త్ వచ్చేసి మన విజయగాడు అయితే పార్టిసిపేట్ కాబోతారు. ఫస్ట్ వచ్చిన అనుకున్నా, ఫస్ట్ నేను వచ్చిన. నాకు కావాల్సింది కూడా మాదే. గరం గరం తినచ్చు అన్నాడు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ ని స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ లెగ్ పీస్ అని అయితే చూడండి. వీళ్ళందరూ దిష్టి కొడుతుంది కావచ్చు నాకు. 1 2 3. ఎట్లున్నాయి అన్న? అయిపోయా. 1 నిమిషాలు అయిపోయేటట్టున్నాయి జింగా. తట్టుకుంటే చచ్చిపోద్దా? కూరగాయలు ఉంటే డైరెక్ట్ లెగ్ పీస్ నోట్లో పెట్టి అండ్ బొక్క బయటకు తీసాడు. పాస్ పోసుకుంటున్నా టైం వేస్ట్. కోడిదే నాకు ఇంత పెద్దగా ఉన్నాయి. మొత్తం తినాలి బాబు, అట్లే ఉంది దానికి. తెల్ల తెల్ల అట్లా కూడా తినామి, ముత్తుకాన్ని తీసి పెడతాం దానికి. చెప్తా. ఎంజాయ్ చేస్తాడు అన్నాడు. ఫస్ట్ ఎంజాయ్ చేసి వెళ్ళండి. తట్టుకున్నట్టుంది. తట్టుకుందా అన్న? కారం ఉందా అన్న? దాని మీద అంత మసాలా రసం తట్ట ఉంది. మొన్న మంచిగా మనం తిన్నప్పుడు అంత కౌస్ కౌస్ ఉన్నాయి విజయ. నేను అప్పుడే చెప్పిన, ఒక్కడి కూడా తిన్నాం. స్టార్టింగ్లోనే చెప్పా నేను తింటా. ఇంత కౌస్ కౌస్ ఉన్నాయి జింగా. అయినా సరే ముగ్గు మూసుకొని తింటా. సాస్ పోయి జింగా కౌస్ కౌస్ ఉన్నాయట. నువ్వు కౌస్ కానీ తినవా? అది మొత్తం తినబుద్ది కదా నాకు. ఏం కాదు, కొంచెం అంతా మంచిగా. సూప్. అరే డింపియా, నేను ముట్టుకోలే. నిన్ను ఫుల్ రైట్స్ ఇస్తున్నారు. జింగ తింటే మొత్తం మన మీదనే పోయి. వద్దు జింగ అంతేరా, పాడైంది. ఏం కాదన్న, మంచిగా ఉంటది. లాస్ట్ బావ, లాస్ట్ అయిపోయినాయి. టైం అయిపోతుంది, టైం వేస్ట్ చేస్తుండు అన్న. లాస్ట్ ఇగో. స్టాప్ స్టాప్. 3 minutes 44 seconds అయితే గాయస్ నేను కంప్లీట్ చేసిన. ఆ సూప్ కూడా తాగాలనా? అంతటా ఉన్నాయిరా కౌస్ కౌస్ మంచిగా లేవు. ఇవి స్మెల్ ఎట్టుంది చెప్పన్నా? ఇంకా మేము కొరియన్ నూడిల్స్ తెచ్చుకొని తిన్నాం చూడు. సేమ్ దాని లెక్కనే ఉన్నాయిరా. 3 minutes 44 seconds నాది. చూద్దాం మీరు ఎంత టైం తింటారు. సెకండ్ ఎవరు రా? నువ్వే అన్నదా? సెకండ్ పొజిషన్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండో. చూద్దాం ఎంత టైంలో తింటాడు ఏంది అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది రా, ఆకలితో ఉన్నాం కదా. ఫస్ట్ దాని టేస్ట్ భలే అనిపిస్తుంది. ఫస్ట్ దాన్ని అయిపోగానే సెకండ్ థర్డ్ దానికి పోగానే అంత గబ్బు. గుంజ అన్న, గుంజు. ఒకసారి గట్టిగా సాస్ పెట్టుకుంటే. గుంజిండు. టైం వచ్చేసి 1.5 minutes అయిపోయింది. 2 కంప్లీట్ చేసిండు. మూడోది ఇది ఏందయ్యా? సిగ్గంత పెద్ద పెద్ద ఉన్న చూడ.
త్రీ మినిట్స్ 44 సెకండ్స్ అదే 3 అన్నది 2 minutes 30 seconds అయింది. ఇంకొకటి తింటే అయిపోయా. ఒకటి తింటే అయిపోయా. ఇంకా 1 minute టైం అవుతుంది. 1 minute లో లెగ్ పీస్ తింటే కలాస్. సాస్ వైర్రా అయిపోయా స్టాపారా. సో టైం కనుక గైస్ మీరు చూసినట్లయితే 3 minutes 9 seconds లో అన్న వచ్చేసి కంప్లీట్ అయితే చేసిండు. అండ్ నెక్స్ట్ డింపిగాడు మిషన్స్ కదులుతాయి అవన్నీ. 3 minutes 44 seconds 3 minutes 9 seconds. సో ఇప్పటికి రివెంజ్ ఛాలెంజ్లో నేనే ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మన డంపింగ్ యార్డ్ చూద్దాం వీడెంత టైంలో తింటాడు. 1 ఎంత తింటా అనుకుంటున్నావు? ఒరే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ ఒక్కడి గెలవరా నువ్వు, ఇదన్నా గెలవరా. 2 3 స్టార్ట్. ఇరా ఇప్పుడు గుంజవారికి అవుతుంది టైము. మిషన్లు కదులుతున్నాయి. అబ్బా మిషన్లు కదులుతున్నాయి అన్న. కరకర బయటకు వస్తుంది. ఒరే అంటే బొక్క నచ్చిపోయేవరా. గదే కుంటి కూడా ఏంది లెగ్ పీస్ వీడు 1 minute 15 seconds లో విన్నాడు రా. ఇగో మూడోది గెలుతాడా ఏం చింగా ఏమో ఏం కుంటుకొని వంకరన్నది. చూపెట్టు దంచురా డంపి. ఒరే నువ్వు గెలుస్తావురా. 1 minute 30 seconds అవుతుంది ఇంకా. అగో తింటున్నా అన్నది 3-9 రే. 3-9 లోపు ఓడగొట్టు. 3 ఇంకా 2 నిమిషాలు సంగాలే. ఏంద్రా మొత్తం ప్రిపేర్ అయి వచ్చినావా రా? తినలే పొద్దున్న నుంచి ఏం మరి? వండర్లా పోయినప్పుడు తిన్నదన్న. మళ్ళీ 2 నిమిషాలు ఏందన్నా మొత్తం తిన్నారా? ముత్తు తిన్నాడు గారు ఏం లేకుండా బొక్కలకి. వీడిగా జోకర్ ఉంటాడు చూడు. కుంటి కూడా సగం ఖాళీ రీపేర్. గాయ్స్ ఒప్పుకోవాలి డింపి గారిని. వాడు చూడొచ్చు 2 minutes 7 seconds లో తిన్నాడు. ఒక విషయం చెప్పు, లెగ్ పీస్ తిన కౌస్ వస్తారా? వస్తుంది. మరి ఆయన ఎట్లా తిన్నారు? అందుకే ఫాస్ట్ గెలవాలని కౌస్. 4th place లో నరియాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. అది లెగ్ పీస్లకు కొనాకు కర్రకరం అనేటివి ఉంటాయి కదా. మన డింపిగాడు ఏం చేసిందంటే మెత్తడి మొత్తం తిన్నాడు. అటు సైడ్ పోయి ఆ కర్రకరం అనేటివి తింటాడు. అంతే ఉంటాయి అవి. 1 2 3 స్టార్ట్. గింత పెద్ద ఉంది. ఫస్ట్ ఎంజాయ్ చేస్తాడు జింగాడు. 2 తినగానే అంత కోస వస్తుంది. ఏమైనా సత్తిగా స్టార్టింగ్ నుంచి తింటా హా అనుకుంటా కడుపుబ్బింది. చేయడం పెట్టుకుని ఊరిలి తాగున్నాడు. ఏం లేకలాడుతున్నావు? ఏం లేవాలా? ఒక సాస్ అడిగారు నాకరేమో కావాలనా? అలా పోయే నీకు 1 నిమిషం నరైంది. జల్ది తిను. వీడు ఏడాది రాబట్టి ఇప్పటికి ఒక ఛాలెంజ్లో గెలిచిండు. అదేందో వాణిస్తుంది తెలియదు, నాకు గుర్తుకుంది. ఆ ఒక్క ఛాలెంజ్ తప్పితే దేంట్లో గెలవాలి. ఇలా అయిపోయింది. 2 నిమిషాలు అయింది. 7 seconds. ఇంకోటి పట్ట ఆల్రెడీ వీగింది. విజయ్ అన్నాడు ఇంకా. వాడు మా తింటాడు. వాడు ఏది సో నరియన్ టైం కనుక గైస్ మీరు చూసినట్లయితే 3 minutes 48 seconds లో 4 లెగ్ పీస్ వచ్చేసి కంప్లీట్ అయితే వేసేసిండు. సో ఇప్పటి వరకు అయితే లూజరు నా వెనుక. ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో విజయ్ అయితే పార్టిసిపేట్ అవుతున్నాడు. ఆల్మోస్ట్ తినే వాటిలో ఏది ఉన్నా సరే కంపల్సరీ గెలుస్తాడు. ఇలా చూడాలి మరి ఏమవుతుందో. ఇక 2 minutes 7 seconds కంటే తక్కువ టైంలో తింటే వాడు విన్నారు. వీళ్ళు లెగ్ పీస్ ఏంద్రా కూడా తిన్నాడు ముత్తుకంతా. ఇలా దినా తీసుకుంటు వేరేది. 1 2 3 స్టార్ట్. ఎట్టిందిరా? కౌస్ లేదా? గెలవాలని
డింపేరి రికార్డ్ బ్రేక్ చేసేటట్టుంటాడు గంత గంతనే అదే డబ్బులు వేసుకోద్దాం సైడ్ కి 17 seconds గుంజి పడేస్తాడు బొక్క కూడా కంకిండ 2 అయిపోయినాయి 3 అయిపోయినాయిరా 2 అయిపోయినాయి ఎన్ని నిమిషాలైంది ఒక నిమిషం కాలే నాకంటే ఈ 3దా నరమాంస భక్షకులు ఉన్నారు కదా అరే ఒక్క నిమిషం అయిందిరా ఒక్క నిమిషంలో 3 తిన్నాడు ఉన్నది కానీ ముక్క స్టాప్ ఎందుతో తీయాల వాని మూతి కూడా ఒకసారి ఎట్లయిందో సో మీరు చూడొచ్చు గైస్ విజ్గాడు 1 minute 12 seconds లా వాని ఏవైతే లెగ్ పీస్లు ఉన్నాయో అవన్నీ వాని కాదు కోడి లెగ్ పీస్ వచ్చేసి కంప్లీట్ అయితే వేసేసి ఇంకా అయిపోలాగా అది నీ బకెట్లే నాయే అప్పటి నుంచి 2 తింటున్నా ఒరే నా బకెట్లో 2-3 ఉండే అవి బొక్కలు మనకి సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు అండ్ ఈ ఛాలెంజ్లో ఓడిపోయింది ఫస్ట్ వచ్చింది మన విజ్గాడు సెకండ్ వచ్చేసి డంపిగాడు వాడు ఎట్లొచ్చిండో ఏమో దేవునికి ఎరక థర్డ్ వచ్చేసి అన్న 4th నేను 5th జింగడు సో లాస్ట్ మేము ఇద్దరం కాబట్టి ఆల్రెడీ జింగడు రివెంజ్ ఛాలెంజ్లో ఉన్నాడు సో మేమిద్దరం ఒక నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ఛాలెంజ్కి అయితే వెళ్ళబోతున్నాం అది క్రేజీగా సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా అంతటా కౌస్ అనిపించింది ట్రై చేస్తా అంటే చూసి ట్రై చేయరు త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ మేము తిన్నాం కానీ మీరు తినారనుకో మమ్మల్ని తిడతారు ఎందుకంటే మొత్తం కౌస్ ఉన్నాయి ఇంకా ఆపుతానే తింటూనే ఉన్నాడు వాడు నరమాంస భక్షకుర్రాడు బొక్కలు కూడా అంటున్నావు